ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, లేఖన భాగంలో గమనిస్తే మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ధన్యతలు అనేటివి అనేకములుగా ఉన్నవి. దాంట్లో ప్రాముఖ్యంగా ఒక ధన్యతని ఇక్కడ ఆ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, దుఃఖపడువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సమాజంలో గమనించినట్లయితే దుఃఖపడువారు చాలామంది ఉన్నారు. చేతి పనుల్లో ఆశీర్వాదం లేక, ఉద్యోగంలో ఆశీర్వాదం లేక, పిల్లల జీవితంలో ఆశీర్వాదం లేక, కుటుంబంలో సమాధానం లేక, రకరకాల ఆర్థిక ఇబ్బందులు, రకరకాల అనారోగ్య సమస్యలు, రకరకాల వ్యాధి బాధలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన దుఃఖములు ఉన్నాయి. భర్త విడిచిపెట్టాడని కొంతమంది, భార్య విడిచిపెట్టిందని కొంతమంది, కుటుంబంలో సమస్యలను కొంతమంది, సంఘంలో సమస్యలు ఇలా కొంతమంది, ఇలా రకరకాల బాధలు, దుఃఖములు, వేదనలు ఉన్నాయి. అయితే పరమ తండ్రి చెప్తున్న మాట ఏమిటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అవును, దుఃఖపడువారు ఎలాగూ ధన్యులవుతారు? దుఃఖపడువారు ఎప్పుడు ధన్యులవుతారు? దుఃఖపడువారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఎప్పుడు వారు ధన్యులవుతారు? ఏ విధంగా వారు ధన్యులవుతారు అని అంటే, లేఖన భాగంలో మనం గమనిస్తే లోకములో దుఃఖపడేటువంటి వారి గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ దైవికంగా ఉండేటువంటి దుఃఖపడు వారు ధన్యులవుతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే హన్నా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. అందరికీ తెలిసిన విషయమే. హన్నా ఏటేటా అవమానాలు పడుతూ ఉంది. ఏటేటా మరి ఆమె జీవితంలో జరిగేటువంటి అవమానాలకు, ఆ నిందలకు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఒకానొక దినమున పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆమె దైవ మందిరానికి వెళ్ళి ఏడ్చుచు ప్రార్థన చేస్తూ ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. దుఃఖపడేవారు లోకములో చాలా మంది ఉన్నారు, కానీ దుఃఖపడేవారు దేవుని చేత ఓదార్చబడాలనే విషయాన్ని మనం గమనించాలి. కానీ దుఃఖపడేవారు ఏం చేస్తారంటే, మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులతో పంచుకుంటారు. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో గమనిస్తే, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును అని వాక్యం సెలవిస్తుంది. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని విధాలుగా ఏడ్చినా, మనుషుల దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాలుగా నువ్వు చెప్పినా, నీ బాధను బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ వేదనను బట్టి వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు, అవమానపరుస్తారు. వారి ముందు నువ్వు అవమానాలు పరచబడతావు తప్ప నీకు ప్రయోజనమేమి కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అవమాన పాలవుతున్నటువంటి హన్నా, వెక్కిరింతల పాలవుతున్నటువంటి అన్న, తలెత్తుకనలేకపోతున్నటువంటి అన్న దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నది. అవును ప్రియులారా, దుఃఖపడువారు ధన్యులు. వారు ఎప్పుడు ధన్యులవుతారంటే, దైవ సన్నిధికి వెళ్ళి దైవ సన్నిధిలో మోకాళ్ళు వంచి వారు పడుతున్నటువంటి బాధలు ఆ పరమతమైనటువంటి దేవాది దేవునికి తెలియచేసినప్పుడు, మనుషుల దగ్గరికి వెళ్ళి ఎక్కి వెక్కి ఏడ్చినట్లుగా కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళి మనసార కన్నీళ్లతో నీ బాధను పంచుకున్నప్పుడు నువ్వు ఓదార్చబడతావని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. సమాధానము లేక, నెమ్మది లేక, సుఖశాంతులు లేక జీవిస్తున్నటువంటి పాపపు స్త్రీని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాపపు స్త్రీ కూడా లోకములో ఉంది, లోకములో గడుపుతుంది, లోకములో జీవిస్తూ ఉన్నది. కానీ ఆమె జీవితంలో క్షణమాత్రము సుఖభోగములు ఉన్నాయి, క్షణమాత్రము ఆనందం ఉంది, కానీ ఆమెకు సమాధానం లేదు, నెమ్మది లేదు. లోకములో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసింది, ఆమెకు సమాధానం దొరకలేదు, నెమ్మది దొరకలేదు, కుటుంబం అంతా గలిబిలిగా ఉన్నది. కానీ ప్రియులారా, లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారి గురించి విన్నటువంటి ఆమె యేసుక్రీస్తు వారి పాదాల చెంతకు పరిగెత్తుకొని వెళ్ళి యేసుక్రీస్తు వారి పాదాల మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఆ పాదాల మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఏడ్చి 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 కన్నీళ్లతో ఆయన పాదాలు తడుముతున్నప్పుడు ఆ లూకా సువార్త 7వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు కదా, అమ్మా నీ ఇంటికి సమాధానం గలదానవై వెళ్ళుము అని చెప్తాడు.
కనుక ప్రియులారా, మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు, అధికారుల దగ్గరికి వెళ్ళడం కాదు, మనుషులను ప్రాధేయపడి అడగడం కాదు, మనుషుల కాళ్ళ మీద పడడం కాదు. దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకో, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు గార్చు. నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ఓదార్చబడతావు. నీకు ఓదార్పు ఇంకా ఎందుకు దొరకట్లేదు అంటే, నీకు నెమ్మది ఇంకా ఎందుకు దొరకట్లేదంటే, నీకు ఇంకా సమాధానం ఎందుకు దొరకట్లేదంటే, నీకు అన్నిటి బాష్ప బిందువులు ఇంకా ఎందుకు తుడవబడట్లేదు అని అంటే, నువ్వు ప్రభు పాదాల చింతకు కాకుండా లోకంలో ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు, లోక మనుషుల మీద ఆధారపడుతున్నావు, నీ సొంత తెలివి మీద, నీ సొంత తెలివితేటల మీద, నీ సొంత ప్రయత్నాల మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావు. కనుక నీ జీవితంలో, నీ బ్రతుకులో నెమ్మది, సమాధానము కరువైపోయి ఉన్నాయి. ప్రియులారా, లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటయ్యా అనంటే, ఒక కుటుంబం ఉన్నది. ఆ శిష్యుడైనటువంటి ఎలీషా శిష్యుడైనటువంటి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ స్త్రీ తన భార్య, శిష్యురాలు భార్య విధవరాలైపోతుంది. శిష్యురాలు భార్య విధవరాలైపోయిన తర్వాత ఆమె దుఃఖ సాగరములో ఉంది, భర్త చనిపోయాడని. కానీ ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు అప్పుల పాలైపోయి ఉండగా, అప్పుల వాళ్ళు వచ్చి 2 పిల్లలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. 2 పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఓ ప్రక్క భర్తను కోల్పోయింది, ఓ పక్క 2 పిల్లల్ని కోల్పోయింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం చెప్పండి? ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాలా, అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాలా, బంధువుల దగ్గరికి వెళ్ళాలా, స్నేహితుల దగ్గరికి వెళ్ళాలా, ఇంటి పక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఎవరి సహాయం ఆమె అర్జించాలో చెప్పండి. ప్రియులారా, ఆమె విషయంలో కనుక మనం గమనిస్తే ఆమె పరిగెడుతూ ఉన్నది ఎక్కడికంటే దైవజనుల దగ్గరికి, దేవుని పాదాల చెంతకు ఆమె పరిగెడుతూ ఉన్నది, పరిగెత్తి ప్రభు పాదాలు పట్టుకు ఉన్నది. అయ్యా దైవజనుడా, నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్నేం చేయమంటావు అని చెప్పి ఆమె వెళ్ళి వెక్కి ఏడుస్తూ తన కుమారుల విషయమై, తన భర్తను పోగొట్టుకున్న దాని విషయమై వెక్కి ఏడ్చినప్పుడు ఆమె దుఃఖము నివారణైపోయింది. కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంటను కోస్తాడని సెలవిచ్చిన ప్రకారం, లేఖన భాగం సెలవిచ్చిన ప్రకారముగా ఆమె జీవితంలో అప్పులన్నీ పోయాయి. ఆమె కష్టపడలేదు, ఆమె చెమట ఓడ్చలేదు, ఆమె ఉద్యోగం చేయలేదు, మిత్తిలకు డబ్బులు తెచ్చుకోలేదు. ఆమె చేసిన పని ఏమిటంటే, తన పిల్లల విషయమై, తన కుటుంబం విషయమై, ఆర్థిక పరిస్థితుల విషయమై ఆమె జీవితంలో కలిగినటువంటి దుఃఖమును, నిట్టూర్పును ప్రభు పాదాల చింత పెట్టి కారుస్తూ ఉన్నదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు సెలవిస్తున్నాయి. కనుక ప్రియులారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కన్నీటి ప్రార్థన, ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి వెక్కి ఏడ్చినప్పుడు మన జీవితాల్లో కార్చిన కన్నీరు తుడవబడుతుంది. ఆ కన్నీరు లోకములో కాదు, మనుషుల దగ్గర కాదు, అధికారుల దగ్గర కాదు, దేవుని పాదాల చెంత కన్నీరు గార్చడం నేర్చుకో. యేసుక్రీస్తు వారు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. లాజరు విషయమై, లాజరు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఉన్న దుఃఖ నివారణ తొలగిపోనట్లుగా, ఆ కుటుంబానికి ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగునట్లుగా యేసుక్రీస్తు వారు కన్నీరు విడుచుచూ ఉన్నాడు. ఆకాశమందు ఆశనటువంటి దేవాది దేవుని వైపు కనులెత్తి చూస్తూ ఆయన నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. ఆయన కార్చిన కన్నీరు ఆ కుటుంబానికి క్షేమంగా మారింది. ఆయన కార్చిన కన్నీరు ఆ కుటుంబం మరణములో నుంచి జీవంలోనికి వచ్చింది. ఆ కుటుంబం విషయమై కార్చిన కన్నీరు ఆ కుటుంబానికి క్షేమం, సంతోషం, సమాధానం తీసుకొని వచ్చింది. మరణములో నుంచి జీవములోనికి తీసుకొని వచ్చింది. కనుక ప్రియులారా, నువ్వు కార్చే కన్నీరు నీ కుటుంబం కోసం కావచ్చు, నీ దేశం కోసం కావచ్చు, నీ సంఘం కోసం కావచ్చు, నీ స్నేహితులు, బంధువుల కోసం కావచ్చు. నువ్వు కార్చే కన్నీరు నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, ఎవరి కోసమైనా కావచ్చు. ఆ కన్నీరు వృధా పోదండి. దేవుని లేఖను సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమైనను ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మరణమైనను, దుఃఖమైనను, వేదన అయినను, కన్నీరైనను ఇక ఉండదు. అవన్నీ కొట్టివేయబడుతూ ఉన్నాయి. నీ జీవితంలో ఉన్న దుఃఖ సాగరం, నీ జీవితంలో ఉన్న వేదనలు, నీ జీవితంలో ఉన్న బాధలు, నీ జీవితంలో ఉన్న నిందలు, నీ జీవితంలో ఉన్న అవమానాలు, నీ జీవితంలో ఉన్న సమస్యలు, నీ బ్రతుకులో ఉన్న పోరాటాలన్నీ పెకిలించవేయబడాలంటే ప్రియ సహోదర సహోదరి, కన్నీటి ప్రార్థించి ప్రభు పాదాల చెంతకి వెళ్ళు. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా నాకు సహాయం చేయనాయన, ప్రభువా నాకు సహాయం చేయనైనా, ప్రభువా నాకు సహాయం చేయనైనా అని కన్నీళ్లు కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగు. అద్భుతమైన సమాధానం, అద్భుతమైన జవాబు నువ్వు పొందుకుంటా. పరిశుద్ధ గ్రంథంలో ఇలా కన్నీరు కార్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రభు పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసి జవాబు పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక ప్రియులారా, ఈరోజు వరకు నీ జీవితంలో ఇంకా దుఃఖ నివారణ కలగలేదని అంటే నువ్వు ఇంకా ప్రభువు యందు నమ్మకం, విశ్వాసం ఉంచట్లేదేమో, ప్రభు పాదాలు చెంతకు రావట్లేదేమో. కనుక ఈ నేటి కాల సమయమందు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా ఆయన చెంతకు వెళ్ళు, ఆయన చెంతకు వెళ్ళి నువ్వు ఆయన సన్నిధిలో మోకాలు వంచు. కన్నీళ్లతో ప్రార్థించి, అయ్యా నా పిల్లల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా తల్లిదండ్రుల పరిస్థితి, నా ఉద్యోగ పరిస్థితి, నా వ్యాపార పరిస్థితి, అయ్యా నా సేవ పరిస్థితి, నాకున్న దుఃఖములు నీకు తెలిసే ఉన్నాయి అని నువ్వు ప్రార్థించి అన్నాకు జవాబిచ్చిన దేవుడు. పరిశుద్ధులు ఎందరో అలా ప్రార్థనలు చేసి జవాబు పొందారు. అన్నాకు విడుదలిచ్చిన దేవుడు, అన్న తల ఎత్తుకొని జీవించేటట్లుగా చేస్తున్న దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్లుగా చేయబోతున్నాడు. కనుక ఈ వర్తమానం నీకు తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకన్నిటి ప్రతి బాష్ప బిందును తుడుస్తాడు. నీ అవసరతల అక్కర్ల సమస్యలను తీరుస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతమైన జవాబు, సమాధానం, ఆశీర్వాదం ఇస్తాడు. రా దైవ సన్నిధిలో మోకాళ్ళు వంచు ప్రార్థించి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకో. అటు కృపాత్రేక దేవుడు మనకందరికి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయమందు నీ మాటలు మాకు వినిపించావు, నీకు స్తోత్రాలు. నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారని సెలవిచ్చిన ప్రకారం ఎందరైతే దుఃఖపడుతున్నారో వారి దుఃఖములన్నీ కొట్టివేసి నెమ్మది, శాంతి, సమాధానం వారికి కలగజేసి మహిమ పొందువని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ